బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై దాడి చేయడంతో వివాదం చెలరేగింది. టీడీపీ ఆఫీస్ వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు దగ్గరకి రాగానే వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. ఒక్కసారిగా గోపిరెడ్డి ఇంటిపై దాడికి దిగారు టీడీపీ వర్గీయులు. రబ్బర్ బుల్లెట్స్ తో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ ఇంటిపై దాడి జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటిపై దాడికి దిగారు. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. మున్సిపల్ హై స్కూల్ పోలింగ్ సెంటర్ దగ్గర టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుపై దాడి చేయడంతో వివాదం చెలరేగింది. టీడీపీ ఆఫీస్ వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు దగ్గరగానే ఉండడంతో ఈ వివాదానికి ఆజ్యం పోసినట్టయింది. ఒక్కసారిగా గోపిరెడ్డి ఇంటిపై దాడికి దిగారు టీడీపీ వర్గీయులు. రబ్బర్ బుల్లెట్స్ తో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. మీరు